నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ఇక బులెటిన్లోకి వెళ్తే, అత్తారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన స్వాతికి 2013 డిసెంబర్ నెలలో సామర్లకోటలో నివసించే శ్రీధర్కి మధ్య వివాహం జరిగింది. వివాహానంతరం KPHB కాలనీ మంజీరా మెజెస్టిక్ హోమ్స్లో 9వ అంతస్తులో 910 ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. వీరికి 2016లో ఓ బాబు జన్మించాడు. ఆ బాబు మానసిక అంగవైకల్యంతో పుట్టడంతో శ్రీధర్ అతని కుటుంబ సభ్యులు స్వాతిని మానసికంగా వేధించడం ప్రారంభించారు. ఈ పిల్లాన్ని చంపేసి మరో గర్భం దాల్చాలని ఒత్తిడి చేస్తూ గొడవ పడుతూ ఉండేవారు. పిల్లాడు పుట్టి 7 ఏళ్లైనా వేధింపులు కొనసాగుతుండడంతో వేధింపులు తాళలేక స్వాతి ఆదివారం రాత్రి 22వ అంతస్తు పైకెక్కి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు శ్రీధర్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో రాత్రి అరౌండ్ 9:30-10 ఆ ప్రాంతంలో ఒక వివాహిత స్వాతి వైఫ్ ఆఫ్ శ్రీధర్ అని చెప్పేసి ఏజ్ అరౌండ్ 38 ఇయర్స్ ఆవిడ నివాసం ఉంటున్నటువంటి మంజీరా మెజెస్టిక్ అపార్ట్మెంట్ పై నుండి దూకడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, మరియు మా పెద్ద బాబు ఒక బాబు ఉన్నాడు వాళ్ళకి. ఆ బాబు కొంచెం మెంటల్లీ కొంచెం సిక్ ఉండడం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్య కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి అక్కడి నుంచి పైనుంచి దూకి నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. పోస్ట్మార్టం నిమిత్తం బాడీని పంపించడం జరిగింది. కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లా SP వకుల్ జిందాల్ విలేకరులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చుండూరులో దొంగతనం కేసును ఛేదించి నిందితులను చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసిన చుండూరు CI B కళ్యాణ్ రాజు, CCS ఇన్స్పెక్టర్ M మురళీకృష్ణ, చుండూరు SI G నవీన్ కుమార్, బాపట్ల CCS SI K కమలాకర్లను తదితర పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో SP వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 9వ తారీఖు రాత్రి సమయంలో చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన కొండమడుగుల రమణారెడ్డి దంపతుల ఇంట్లో దొంగతనం జరిగిందని చుండూరు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. మన బాపట్ల జిల్లా చుండూరు మండలంలో 9th నవంబర్ రోజున ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. దాంట్లో ఒక ఇంటి మోదుకూరు గ్రామంలో ఒక ఇంటి నుంచి రాత్రిపూట కొంతమంది లోపలికి ఎంటర్ అయ్యి 1.5 kg గోల్డ్, 1 kg సిల్వర్, 12,000 క్యాష్, దాంతోపాటు ఒక టీవీ ఆ ఇంటి నుంచి దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో ఈ లాక్ బ్రేక్ చేసి, రూమ్ డోర్ లాక్ బ్రేక్ చేసి, తర్వాత బీరువా లాక్ బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. సో దాని మీద కేసు నమోదు చేసి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో మన రేపల్లి DSP గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ పరిశీలించాము. CCTV ఫుటేజ్, టవర్ డంప్ ఇవన్నీ పరిశీలించాము. అదేవిధంగా పాత MO ఫెండర్స్ను కూడా పరిశీలించడం జరిగింది. సో ఆ కేసు సందర్భంలో 2 ముద్దాయిలు, ఒకరు తాతా ప్రసాద్ అని హ్యాబిచువల్ అఫెండర్, అతనిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతనితో పాటు అతని డ్రైవర్ దేవరా బన్నా అని A2ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ అయ్యారు. సో దాంతోపాటు వాళ్ళు వేటపాలెం సంబంధించిన ఒక కేసు ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరంలోనే జరిగింది, 217/22. దాంట్లో కూడా ఒక హౌస్ బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు ఒక కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి గన్నవరం పిఎస్లో ఒక బైక్, అదేవిధంగా నెల్లూరు డిస్ట్రిక్ట్లో 2 బైక్ దొంగతనంకి వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు నుంచి అరౌండ్ 60 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 60 lakh వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, దాంట్లో 600 grams గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 1 kg సిల్వర్, దాంతోపాటు ఎవరైతే మన తాత ప్రసాద్ అని ముద్దాయి ఉన్నాడో అతను ఆ దొంగతనం చేసిన డబ్బుతో ఒక కొల్లిపార మండలంలో ఒక
బొమ్మవానిపాలెంలో ఒక 18 lakhs వర్త్ ప్రాపర్టీ కొనడం జరిగింది. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా A2 దేవరాబ్బన్న ఎవరైతే ఆ తాత ప్రసాద్కి డ్రైవర్గా పనిచేస్తున్నాడో అతని వద్ద నుంచి 2 lakh rupees రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు 3 బైక్స్, ఎన్ఫీల్డ్ బైక్స్ రికవర్ చేయడం జరిగింది. మొత్తం వర్త్ ప్రాపర్టీ 60 lakhs వర్త్ ప్రాపర్టీ వాళ్ళిద్దరి నుంచి రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఈ కేసులో చుండూరు సర్కిల్ స్టాఫ్, అదేవిధంగా CCS స్టాఫ్ బాగా పనిచేశారు. వాళ్ళందరినీ ఈరోజు సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళందరినీ అభినందించడం కూడా జరుగుతుంది. సో ఈ కేసులో మంచి పని చేసిన రేపల్లె DSP గారికి, CI చుండూరు కళ్యాణ్ రాజు గారికి, ఇన్స్పెక్టర్ CCS మురళీకృష్ణ గారికి, SI నవీన్ కుమార్ చుండూరు SI, CCS SI కమలాకర్, అదేవిధంగా ASI రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ అందరికీ వాళ్ళు మంచి పని చేసినందుకు అభినందించడం జరుగుతుంది. సో ఈ తాత ప్రసాద్ అనే అతను చాలా పాత అఫెండర్. అతని మీద నెంబర్ ఆఫ్ కేసులు ఉన్నాయి మన చుట్టుపక్కల జిల్లాల్లో, మన జిల్లాలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ హిమ్. అండ్ అతను ఒక MOని గుర్తించి అతనిని విచారిస్తే అతను ఈ క్రైమ్కి చేసినట్టు కన్ఫెస్ అయ్యాడు. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. బాపట్ల జిల్లాలో కోనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరి మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఘనంగా ప్రారంభించారు. స్థానిక గుంటూరు ఫ్లైఓవర్ వద్ద ఉన్న ABM గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ప్రజలు, మహిళలు, పిల్లలు భారీగా తరలివచ్చి పాటలను ఆస్వాదించారు. గాయని గాయకులు శ్రీరామ్ చంద్ర, సింహ, యశస్వి, జయంత్, అతిథి, మనీషా, హారికా నారాయణ్, కీర్తన శర్మ తదితరులు రసరంజకంగా పాటలు పాడి బాపట్ల ప్రజల హృదయాలను దోచుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జబర్దస్త్ కామెడీ స్టార్ చెమ్మక్ చంద్ర తన హాస్యాన్ని పండించి శ్రోతలను బాగా ఆకట్టుకున్నారు. ఆయన చెప్పే డైలాగ్లో నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం. బట్టే బాస్ అంటారు ఆయన, అది అసలు ఎంత వినసొంపుగా ఉంటుందో. మీ గొంతుగా చెప్తే ఇంకా బాగుంటుంది. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్. బికాస్ ఆఫ్ ఓన్లీ ఇక్కడ నియోజకవర్గ ప్రజల కోసం మా ప్రజలందరూ చక్కగా సంవత్సరానికి ఒకసారైనా చక్కగా నవ్వుకోవాలి అండ్ చక్కగా ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన ఎవ్రీ ఇయర్ ఇలా చక్కగా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంటారు. బికాజ్ ఆఫ్ మీ ఆనందం కోసం అండ్ ఒక మంచి నాయకుడిగా కూడా సార్కి మంచి నేమ్ ఉంది ఇక్కడ. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఇలాగే ప్రజల గుండెలు ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీ సేవ ప్రజలకు ఎప్పుడు ఇలాగే అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు పవన్ అండ్ ఆనంద్ వచ్చారు. ఒకసారి మాట్లాడరా విషయం. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? హలో, వినపడట్లా? యూత్ ఉన్నారా ఇక్కడ? ఓకే ఉన్నారు. ఇటు సైడ్ అమ్మయ్య, మీరుంటే ఎందుకు నాకు ఆనందంగా ఉంటుంది. వాడు యూత్ కోసమే వస్తాడు రెగ్యులర్గా. బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసారా నీకు? ఏంటి నీ బ్యాక్గ్రౌండ్? మొన్న రాత్రి రా నరేంద్ర మోడీ గారితో ఫోన్ లో మాట్లాడా, నిన్న రాత్రి రా జగన్ గారితో ఫోన్ లో మాట్లాడా. అయ్యా ఏమన్నారు సార్? రాంగ్ నంబర్ పెట్టే అన్నారు. అది నీ ఫేస్ వాల్యూ. ఇవన్నీ కాదులే గాని, ఇద్దరు కొడుకులు పుట్టారంటగా నీకు? అవును. బాగా పైకి వచ్చారా? అవును. ఒకడు కర్ర పట్టుకొని నా పైకే వచ్చాడు, ఒకడు కత్తి పట్టుకొని నా పైకే వచ్చాడు. అలా పైకి వచ్చారా? ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే వస్తున్నారు. మరి సరే గాని ఇవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి. అవును కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఒక గోల్ ఉంటుంది, దేశాన్ని అభివృద్ధి చేయాలని. అలా జగన్ గారికి ఒక గోల్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ని బాగు చేయాలని. అలా కోన వెంకట్ గారికి ఒక గోల్ ఉంటుంది, ఇంకా చిరంజీవి గారికి
బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవ్వాలని, లైక్ వాల్తేరు వీరయ్య. అవును. అలాంటి గోల్ నీకేమైనా ఉందా? నాకెందుకు లేదు, నాకు పెద్ద గోల్ ఉంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మకర సంక్రాంతి సందర్భంగా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రబల ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలి వచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణాసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఉదయం పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల ప్రభల ఊరేగింపు కొత్తపేట ప్రధాన పురవీధుల్లో సాగింది. ఈ 3 ప్రధాన వీధుల ప్రభలను అనుసరిస్తూ చిన్న ప్రభలను ఊరేగించారు. ప్రభల ముందు సంగీత నాదస్వర మేళాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా కాల్పుల నడుమ ఊరేగింపు ముందుకు సాగింది. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ నాయకులు ఉబేదుల్లా కోత్వాల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం పద్మావతి కాలనీలో ఏర్పాటు చేశారు. సమావేశంలో భాగంగా తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. దళితులపై, మైనార్టీలపై, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులను ఏకగ్రీవంగా ఖండించడం జరిగింది. ఉపాధ్యాయుడు మల్లికార్జున్పై దాడి చేసి కులం పేరుతో దూషించిన ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ మూకలను తక్షణ అరెస్ట్ చేయాలని అన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో నేడు సమాజంలో హింస, దొంగతనాలు, అత్యాచారాలు పెరిగాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శాంతి సంఘీభావ సంఘాన్ని విద్యార్థుల్లో, మేధావుల్లో, కార్మికుల్లో, కళాకారుల్లో, కవుల్లో ప్రచారం చేసి వారిని సభ్యులుగా చేర్చడం వల్ల శాంతి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నాకు నమ్మకం సార్, అంటే మీరు టైం ఉంది, మీకు ఆల్రెడీ విధానం ఉంది, మీకు ఆ జీర్ణం చేయండి, మేమంతా ఉన్నాం కాబట్టి బాగుంటుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాల్యాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గుర్రంపూర్ మండలం చేపూరు గ్రామానికి చెందిన 300 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన ఒక్క కేసీఆర్ పాలనలోనే జరుగుతుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం బీఆర్ఎస్ తో ఖచ్చితంగా సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కరు నాతో చేయగలిగితే అది సాధ్యమవుతుంది చెప్పేసి మాతో ఉన్న మండల నాయకత్వాన్ని ఎప్పుడు కూడా నిరంతరం పార్టీలో ఎవరన్నా చేరాల నుండి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే వాళ్ళతో మాట్లాడి ఇటు కేసీఆర్ గారు మనందరం కూడా చేస్తున్నటువంటి మంచి పనులన్నీ గుర్తు చేసి మరి పిలవండి అని చెప్పగానే ఈరోజు వాళ్ళ పిలుపు మేరకు ఇంతమంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడాన్ని నిజంగా మీ అందరికీ చేతుల నా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఏదైతే మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఇటు కేసీఆర్ గారి సారథ్యంలో రామన్న గారి అడుగుజాడల్లో నిరంతరం మేము నడుస్తాం కాబట్టి
మీకు ఎప్పుడు కూడా అన్యాయం జరగనీయం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని యువకులకు పతంగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, టీఆర్ఎస్ నాయకులు మన్సూర్ అప్పు, తన్నుఖాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో రామన్న డివిజన్లో గౌరవ సాక్షాత్ ఆధ్వర్యంలో హెల్త్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని డివిజన్ల నుండి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులకి, అదేవిధంగా కార్యకర్తలకి అందరికీ కూడా భీమవరంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సందడి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. కూర్చోవాలి. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూటీ ఎమ్మెల్యే గారు శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్ గారికి మరియు వారితో చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఎక్కడ గ్రామంలో కనబడాలి. అందరికీ కూడా ఎక్కడ గ్రామ ప్రజల తరఫున చేసుకుంటున్నాం. మా సాగర ఆతిథ్యాన్ని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, కైట్ ఫెస్టివల్లో వాళ్ళు పాల్గొన్నారు. పెద్దల గౌరవనీయులు తలసాని శ్రీనివాసని సంక్రాంతి శుభ సందర్భంగా పీపుల్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గ్రామీణవాసాన్ని కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కైఫెస్టివల్లో అందరూ పాల్గొని చేపట్టినందుకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.